అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. రైతు బంధు పైసలు అందరికి పడ్డాయా? రేవంత్ సార్ ఏమో అందరికి ఇచ్చినా అంటుండు, ఏమో నాకు తెలియదు అని ఇంకో మాట మాట్లాడతాడు. అంతే కదా, ఇక రైతులు సంతోషంగా ఉన్నారు అని అంటాడు. ఎంత సంతోషంగా ఉన్నారో ఆ రైతుల కాడికే పోదామో. మన హరీష్ రావు సార్ కూడా ఆడనే ఉన్నాడు పారి మరి. ఆగో మన రైతుల గోస చూడు. హరీష్ రావుతోని బాధలు చెప్పుకుంటా ఎట్లా కళ్ళ పొంటి నీళ్లు పెట్టుకుంటుర్రో. ఇప్పుడు మొత్తం నీళ్ళ 5 లక్షలు పెట్టి నీళ్ళు బాయిలు మొదలగా మంచిగా డిసెంబర్ ఇప్పుడు మొత్తం వెళ్ళిపోయింది. రేవంత్ సారు కానొస్తుందా సారు? అయితే కరీంనగర్ జిల్లా చొప్పదండ నియోజకవర్గం కరిక్యూల ఊరికాడున్న కొండన్నపల్లి బ్రిడ్జి కాడికి వేయండు హరీష్ రావు సారు. గోపాలరావుపల్లె ఊర్లే ఎండిపోయిన పంట పొలాల కాడ రైతులతోని మాట ముచ్చట పెట్టిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి రైతులు ఎట్లా గోసపడుతురు, నీరు లేక ఎంత తిప్పలైతున్నది, రైతు బంధు రాక వ్యవసాయానికి ఎంత తక్లీఫ్ అవుతున్నదో వాళ్ళు కండ్లకు కాటినట్టు వివరంగా చెప్పిరోల్లా. ఏం చేసినాం? నాకు చదువు రాదు, సత్ర రాదు. టీఆర్ఎస్ ఆటో కాంగ్రెస్ బస్సు ఈ ఏసాలు చేసి టీఆర్ఎస్ పక్కకు తిరిగి మాకు ఇంత పైలక పరిస్థితి వస్తుంది. మాకు ఇప్పుడు తిండికి లేదు, అప్పుడు కాలుదామంటే నీళ్ళు గడియ మేకలకు పైల పరిస్థితి వస్తుంది ఇప్పుడు. ఓ దిక్కేమో రైతులు గిట్లా గోసవాడుతుంటే ఇంకో దిక్కు రేవంత్ సారేమో రైతు బంధు అందరికేసినాం, ఏసిన్నో లేదో దొలవదని చెట్ల మీద ఇస్తరాకులు గుట్టే ముచ్చట్టు చెప్పబట్టి. అగో హరీష్ రావు సారు ఏమంటుండో ఇనుర్రి. రేవంత్ సారు ఇనాలేది. నదీ ప్రవాహం ఉన్నప్పుడు కూడా మనకు లెవెల్ ఉన్నప్పుడు మేడిగడ్డ మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఇలా మోసం చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, రైతు బంధు ఏమైంది? కేసీఆర్ గారు 2 పంటలకు ఆ రోజు ఇస్తే 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు. నువ్వు వచ్చినాక ఇది 5వ రైతు బంధు, 2 ఇచ్చినావు, 3 ఎగ్గొట్టినావు. ఆనాడు 3 పంటలకు రైతు బంధు ఇవ్వమన్నా నువ్వు ఇవాళ 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు. నీకు తిట్ల మీద ధ్యాస తప్ప రైతుల మీద ధ్యాస లేదు. నీకు ఎంతసేపు బూతుల మీద ఉన్న ప్రేమ, రైతుల మీద నీకు ప్రేమ లేదు. ఎంతసేపు బూతులేని బూతులు కాదు, బూతులు కడుపు నింపై రైతులకు యూరియా ఇచ్చే తెలివి లేదు. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టినవు, ఈ యాసంగికి రైతు బంధు ఎగ్గొట్టినవు. వడగళ్ల వానకు తుఫానుకు నష్టపోయిన రైతులకు ఇవాళకి ₹1 సాయం చేయకుండా రైతు వ్యతిరేకిగా రేవంత్ రెడ్డి మాట్లాడి ఇంకేందో 99 రోజుల ప్రణాళిక అని పెట్టిండు. ఆ 99 రోజుల ప్రణాళికలో రైతుల గురించి చెప్తారట. ఏం చెప్తావు రైతుల దగ్గర పోయి? కరెంటు 24 గంటలకు వెళ్ళి 12 గంటలు చేసినా, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడికి యూరియా వస్తుండే, యూరియా రాకుండా చెప్పుల లైన్లో పెట్టిట్టు చేసిన, యాసంగిలో బోనస్ ఎగ్గొట్టినా, ఈ యాసంగికి రైతు బంధు ఎగ్గొట్టినా, వడగళ్ల వాన పైసలు ఎగ్గొట్టినా నన్ను చూడుండ్రి అంటావా? పోయి ఏం మొహం పెట్టుకొని పోతున్నావు 99 రోజుల ప్రణాళికల? అంతే కదా మరి, 2.5 ఏళ్ల సంధి అన్ని ఎగ్గొట్టునేనాయ్. అందుకే రేవంత్ సార్ను ఎగ్గొట్టే రేవంత్ అని పిలుచుకుంటురు. ఇంకో దిక్కు గిట్లా దోకా చేసినందుకు మన రాష్ట్రంలో ఉన్న రైతులందరూ రేవంత్ సార్ మీద గరమైతురులా రోడ్ల మీద కత్తురు, రైతు బంధు కోసం పోరాటం చేస్తురు. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నడిచింది. రైతులకు రేవంత్ సార్ దండం పెట్టి రైతు బంధు విడుదల చేయాలని డిమాండ్ చేసిరు. లేకుంటే రైతులతోనే కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని అంటారు. రైతు భరోసా ఇప్పటికే 3 కిస్తులు ఇప్పటికీ లేవు. 3 కిస్తులు రాక రైతులు చాలా మంది పరేషాన్ ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగినాయి. అది నిదర్శనం. ఇట్లా రైతులు ప్రలోభాలకు పడి మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఇది మోసం కాదా? ఇలా 60,000 మంది రైతుల సంతకాలు తీసుకొని ఇలా 2,25,000 ఎకరాల భూమి ఉన్నది. ఇలా 60,000 మంది రైతుల సంతకాల సేకరణ తీసుకుంటాం. రాష్ట్ర గవర్నర్ గారికి ఇస్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాం. మన కాడ ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా,
ఇక ఫ్రీ బస్సులు అంటే మనోళ్ళు మస్తు భయపడుతురు. ఎవరన్నా ఊరికి పోయేటప్పుడు క్షేమంగా పోయి లాభంగా రా అని అంటారు. కానీ మనకాడ ఆర్టీసీ బస్సులు ఎక్కేటోళ్ళను ఎట్లా సాగదోలుతున్నారంటే దెబ్బలు తినకుండా పోయి జుట్టు ఊడకుండా రా అని చెప్పే కాడికి వచ్చింది. సూతలేరా ఆగో ఒక అక్క చూడు బస్సులో ఏం చేసిండ్రో. ఇన్నొద్దులు ఆర్టీసీ బస్సుల ప్రయాణం అంటే జుట్లు వట్టి కొట్టుకునుడు, సీట్ల కోసం పంచాయతీలు పెట్టుకునుడు, కండక్టర్తో పంచాయతీలు పెట్టుకునుడు ఇవి చూసిరు కదా. ఇగో ఇప్పుడు చూడు గీ అక్క ఏం చేస్తున్నదో. వారేవా అసలు ఆర్టీసీ బస్సును గిట్ల కూడా వాడుకోవచ్చని ఈ అవ్వనే లోకానికి సాటి చెప్పింది పోరి. మంచిగా పన్ను తోముకుంటా ప్రయాణం కడుతుంది కదా. పన్ను దోముడు అయిపోయినాక గిట్టనే బస్సులో పోతుంది కావచ్చు. ఫ్రీ బస్సేనా కదా. అయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు పోతాంది బస్సు. పొద్దుగానే జనాలు ఎక్కువ లేరు. ఈ అవ్వ మంచిగా మూట పట్టుకొని ఎక్కింది. ఇక పురుసట్టుగా బ్రష్ పేస్ట్ తీసింది. ఇక బస్సునే పండ్లు తోమింది. ఇక ముఖం కూడా బస్సునే గడుగుతుంది కావచ్చు. చాయలు బిస్కెట్లు తినవద్దు అయితే కూడా బస్సు ఆపమంటది కావచ్చు. అగో గదే మాట అంటున్నది చూడు రే. చూసినావా మొత్తానికి మన ఫ్రీ బస్సు హాలతు గిట్లయిపోయిందో. పండ్లు తోముకునే తాందుకు, అల్లం వెల్లిగడలు పొట్టు తీసుకునే తాందుకు, కొట్లాడుకునే తాందుకు ఇగో వీటి కోసమేనా గీ ఫ్రీ బస్సులు పెట్టిందని మొగోలు గరమైతురు. అదన్నట్టు ముచ్చట. అరే మందుబాబులకు ఎంత కష్టం వచ్చే, ఎంత గోసొచ్చే. ఏదో రంతులతోనో పానం నిమ్మలం చేసుకుందామనో, లేకుంటే కష్టాలు మర్చిపోదామనో బ్రాండీ దుఃఖంపు పోయి బీరో బ్రాండ్ కొనుక్కొని తాగుదామంటే వాళ్ళకు కొత్త రందులు వచ్చి పడ్డాయి కాదు. మందు తాగుడు తప్పు, తాగద్దు కూడా, పానం ఖరాబ్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన ముచ్చట్నే, అయినా కానీ తాగుతారు కదా. అయితే ఒక బ్రాండీ షాపులా ఒక కొత్త ఆఫర్ పెట్టిన వల్ల ఏందో చూదుర్రు మీరు. మైసూర్ పాకులా మైసూర్ ఉండదు, బీరకాయల బీరుండదు, కానీ కింగ్ ఫిషర్ బీరులో మాత్రం ఫిష్ ఉంటుంది. అదేనోళ్ళ షాప, ఆ బీర్ల షాప ఈత కొడుతుంది. అగో కొడుతుంది చూడు. చూసినవా ఆ చేపది ఎంత రాజయోగమో. అన్ని చేపలు నీళ్ళలో ఈత కొడితే దీనికి బీర్ల ఈత కొట్టే అదృష్టం దక్కింది. ఇంతటి అదృష్టం కల్పించిన ఈ బ్రాండ్ దుక్నపోలు బీరు తయారు చేసిన కంపెనీలకు ఈ చేపలన్నీ కలిసి సన్మానం చేస్తాయి కావచ్చు. అయితే మన హైదరాబాద్ మల్లాపూర్లనులా ఈ పర్వతాలు అనేటాయనకు బీరు తాగబుద్ధి అవుతుందట. బీరు ఎండపొడు బాగా కొడుతుంది కదా, నాలుకంత గుంజినట్టు అయితే బ్రాండ్ దుక్నంకు పోయిండు. ఇక బీరు కొనుక్కున్నాడు. ఇక తాగేతందుకు మూత తీద్దాం అనుకునేవారు కల్లా ఆ బీర్లో ఏమో ఉన్నట్టు అనిపించింది. పరీక్ష పెట్టి చూస్తే ఒక చేప ఈత కొడుతున్నది. నా బీర్ల చేప ఈత కొడుతున్నది, ఈ చేప నా కడుపులకు పోయి నా కడుపులో ఈత కొడితే ఎట్లా అని గిట్లా నిలదీస్తాడు. రోజు మేము కొంచెం విందు కార్యక్రమం ఉంటే దానిలో భాగంగా 3 బీర్లు కొనుక్కున్నాము. ఒక బీరు బాగానే ఉంది, 2 బీరు ఓపెన్ చేద్దాం పట్టుకునేసరికి దానిలో ఒక చేప ఉంది. ఈ చేప ఏదని వహించి ఓనర్ మేరకు వస్తే తప్పలేదు, అది ఏదైనా కంపెనీతో సంబంధం కావాలంటే వేరే పిలుస్తారని వేరే మాట్లాడి తప్ప ఈ బీరు తాగితే పరిస్థితి ఏందని మేము నిర్వహిస్తే మాకు సంబంధం లేదని అతను చెప్తున్నాడు. దీని మీద తను చర్య తీసుకోవాలని చట్టాన్ని కోరుతున్నాము. ఏది సామి బీరు కొంటే షాప్ ఫ్రీయా, ఇదెప్పటి సంది పెట్టిరి ఆఫర్ అని బ్రాండ్ షాప్ అని అడిగితే పోయి ఈ బీరు కంపెనీ అడుగుపో అని దబాయించిండట. ఈయన బాధ ఈయనది, ఆయన బాధ ఆయనది. అసలు ఇట్లా మందు ముట్టవద్దు. సరే ఎప్పుడోసారి అంటే ఏమో అనుకోవచ్చు. ఇక మందుతోనే వచ్చే రోగాలు చాలతలేవని వాటిలలో చేపలు బాల్లులు కూడా కలిపి అమ్ముతున్నారంటే ఇక చెప్పు కథ ఎట్లున్నదో. ఈ దొంగల గురించి చెప్పి నాకే ఆశకొత్తాది. కానీ వాళ్ళు మారతలేరు, దొంగతనాలు దగ్గుతలేవు, చెప్పక తప్పలేదు. మరి వాళ్ళే మిగురం పెట్టుకున్నారో చూడురి మీరే.
దొంగలు 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 అసలు వీళ్ళు మారరా? మారే ఉద్దేశం లేదా? మారాలన్న సోయి ఉండదా? దొంగతనం చేస్తే ఇయ్యాల కాకుండా రేపన్నా దొరుకుతారు, జైల్లో పడతారు, ఊర్లో ఇజ్జత్ పోతుంది, ఇంట్లోకి తలక ఎత్తుకోకుండా అవుతుంది. ఇవన్నీ ఎరుకుండి కూడా వాళ్ళు ఎందుకు దొంగతనాలు దిగబడతారు కావచ్చు అసలు? అంటే వాళ్ళకి ఏం ధైర్యం అయి ఉండాలి? మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కో తీరు దొంగతనాలు చేసుడల్లా. సరే కుక్కతో ఒక వంకరే అన్నట్టు ఎంత చెప్పినా వాళ్ళు గంతే కానీ. అయితే అసలు ముచ్చట ఏంటంటే సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారంలో అర్ధరాత్రి దొంగలు ఏటీఎం మిషన్ పొతం పెట్టిర్రు కాదు, పోషమ్మ గుడి పక్క పొంటే ఉన్నదట ఏటీఎం. పోషమ్మకు దండం పెట్టిర్రు, ఏటీఎం మిషన్ పొతం పెట్టిర్రు. అగో దాని అవతారం చూడుర్రు ఎట్లున్నదో. లెక్కకైతే ఏటీఎం మిషన్లోకి వెళ్ళి పైసలు ఎంత ఎత్తుకోబోదామన్నా దొంగలతో కాదని అంటారు. చాలా మంది ఫెయిల్ అయిపోయారు కూడా. కానీ గడ్డిపోతారం దొంగలు మాత్రం రికార్డు బ్రేక్ చేసిర్రు. మిషన్లో పెట్టిన లచ్చన్నరని ఎత్తుకోపోయారు. అంటే చూడు వాళ్ళ టాలెంట్ ఎంత ఉన్నదో. ఇక తెల్లారగట్లా పోలీసులు వచ్చి అవి ఇవి చెకింగ్లు చేసిరట. సీసీ కెమెరాలలో కూడా చక్కగా వల్లేదని అంటారు. అయ్యో గిట్లా మోపారు కంతీరు దొంగలు. చూసిరు కదా, కిదికి వాటి ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.